పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 17వ తారీఖు పునీత లాజరు గారి యొక్క పండుగను తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉండగా, యేసు మిత్రుడు, యేసుచే సమాధి నుండి సజీవునిగా లేపబడిన వ్యక్తి, బిషప్ 1వ శతాబ్దానికి చెందినవారు. ఈనాటి సువార్త పట్టణాన్ని యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. పాస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగృహం. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేయుచుండెను, లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళంతో గృహమంతయు గుబాళించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కరియోతు, ఈ పరిమళ ద్రవ్యము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో అట్లు అనలేదు, ఎలైనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగిలించుచుండును. అప్పుడు యేసు ఆమెనట్లు చేయనిండు, నన్ను భూస్థాపన చేయి దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జన సమూహం చెవిని పడెను. అందుచేవారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అంతటా ప్రధాన అర్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర పన్నిరి. ఎలైనా అతని మూలమున యూదులలో పలువురు వెళ్ళి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క పునీతుడు లాజరు గురించి మనం తెలుసుకుంటూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా, పునీత యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి 44వ వచనంలో రాసినట్లు, లాజరు గారు యేసు ప్రభుని మంచి మిత్రుడు, మార్తమ్మ మరియు మరియమ్మలకు అన్నయ్య, గృహ అవసరాలకు ధన సంపాదన చేసే కుటుంబ వ్యక్తి. బెతానియా గ్రామం వారి నివాసం. జబ్బుతో మరణించిన లాజరును సమాధిలో ఉంచి 4 రోజులైన పిమ్మట యేసు ప్రభు ఆ మిత్రుని మరణానికి చలించిపోయి కన్నీరు పెట్టుకున్నారు. లాజరును పునర్జీవితను చేసి తన దైవత్వాన్ని, శక్తిని ప్రదర్శించారు. మరియు మరొక చోట పునీత యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ప్రకారం బెతానియా గ్రామంలో యేసుకు ఇవ్వబడిన విందులో లాజరు పాల్పంచుకున్నాడు. తెలిసిన వ్యావహారిక చరిత్ర ప్రకారం లాజరు, మగ్దల మరియ, మార్తా, మ్యాక్సిమస్ మరికొందరు తెడ్లు లేని లేక చుక్కాని లేని పడవను ఎక్కి ఒక గమ్యం అంటూ లేక దైవ చిత్తం చొప్పున ఎటు కొట్టుకుపోయి తీరం చేరితే అక్కడికి వెళ్ళి క్రీస్తు వాక్య పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా వారు నైరుతి దిక్కున గల ఫ్రాన్స్ దేశ గౌల్ పట్టణం చేరుకున్నారు. అక్కడ క్రీస్తు గురించి, వారి ప్రేమ సిద్ధాంతం గురించి, దైవారాధన, రక్షణ భాగ్యం గురించి ప్రబోధించి అజ్ఞానులలో పరివర్తన తెచ్చి వారికి జ్ఞాన స్నానాలు ఇచ్చి విశ్వాసులను చేశారు. పునీత లాజరు మర్సిమెల్లస్ పీఠముకు పీఠాధిపతిగా క్రీస్తు మందను నడిపించారు. క్రైస్తవ ద్రోహి అయిన డొమిషియస్ అనబడు రోమన్ చక్రవర్తి వేదహింసల్లో ప్రాణ బలిదానమయ్యారు. మరో కథనం ప్రకారం లాజరు తన 2 చెల్లెండ్రు మరియు కొందరు విశ్వాసులైన యూదులతో కలిసి రంధ్రాలు పడి ఉన్న ఒక పాత పడవనెక్కి జఫా నుండి బయలుదేరి
సముద్ర ప్రయాణం చేసి అద్భుత రీతిగా సైప్రస్ పట్టణంనకు సురక్షితంగా చేరుకున్నారు. అక్కడ కితియోన్ అనబడు లర్నక్క పీఠంకు బిషప్గా 30 సంవత్సరాలు క్రీస్తు బోధ సాగించారు. లెక్కలేనంత మందిని మత మార్పు క్రైస్తవుల్ని చేశారు. అక్కడే పరమపదించారు. ఇంకొక వ్యావహారిక గాథ ప్రకారం లాజరు గారు పునీత పేతురు గారితో కలిసి సిరియా వెళ్ళినట్లుగా చెప్పబడుతుంది. అయితే మొదటి వ్యావహారిక చారిత్రక ప్రకారం బిషప్ లాజర్ క్రైస్తవ విశ్వాసాన్ని వ్యాప్తి చేసి మార్సిల్లెస్లో మతసాక్షి అయి గతింపగా వారిని ఒక గుహలో ఖననం చేశారు. అక్కడే కొన్నాళ్ళు గడిచాక పునీత విక్టర్ గురు సన్యాసులు మఠాశ్రమం నిర్మింపబడింది. పునీత లాజరు మృత అవశేషాలని క్రీస్తు శకం 114లో ఔటన్ పట్టణంనకు తీసుకొని పోయి అక్కడ గల కథెడ్రల్లో దేవాలయంలో భద్రపరిచారు. తొలినాటి శ్రీ సభలో జెరూసలేము నగరంలోను కాలక్రమంలో శ్రీ సభ అంతటా పునీత లాజరు గారు జ్ఞాపకార్థం పండుగలు, గౌరవ మర్యాదలు పెరిగాయి. వారి పేరిట సభలు, మఠాలు, కాన్వెంట్లు, శరణాలయాలు, విద్యా వైద్యశాలలు ప్రపంచమంతా వెలసిల్లి ప్రసిద్ధిలో ఉన్నాయి. లాజరు అంటే దేవుని సహాయకారి అని అర్థం.